ఓకే. రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో గత సర్కారేమో 10,000 రూపాయలకు పరిమితం చేసింది. ఇప్పుడేమో 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకైతే అమలుకైతే నోచుకోలేదు. మొదటిసారి ఇస్తామని చెప్పినప్పటికీ ఈసారి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్ మన రాష్ట్ర ఆదాయాన్ని బట్టి? గతంలో 4వ విడత బీఆర్ఎస్ ఇవ్వని అమౌంట్ను 1,500 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ఎన్నికల ముందట. ఎందుకంటే ఎలక్షన్స్ ఓట్లు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము 7,500 ఇస్తామని చెప్పాను. ఇప్పుడు 7,500 ఇవ్వాలి. గతంలో ఇచ్చిన 5,000 రూపాయలు ఇస్తే కుదరదు. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. వాస్తవ సాగుదారులకు 7,500 రూపాయలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పటికీ కూడా ఈ వాస్తవ సాగుదారులను సాగు చేయని వాళ్ళని తొలగిస్తే మీకు ఆ డబ్బులే గతంలో ఇచ్చినటువంటి 7,000 కోట్లే సరిపోతాయి. అందువల్ల ఏంటంటే ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పటికీ ఈ నెల చివరికల్లా ఇవాళ 15వ తారీఖు 25వ తారీఖు వరకు మీరు రైతు భరోసా డబ్బులు వేసేయాలి. ఎందుకంటే ఇప్పటికీ ఫుల్ సీజన్లో ఉన్నారు. ఇప్పుడు కనుక వేస్తే వ్యవసాయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విత్తనాలు కానీ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ కొనుగోలు చేయడం, అద్దెలు కూళ్ళు యంత్రాలతో పని చేయించడం వీటన్నిటికి కూడా ఇప్పుడు పెట్టుబడి అవసరం. ఇప్పుడే పెట్టుబడి అవసరం. ఈ నెలలోనే జూలై ఎండింగ్ తర్వాత నీకు పెట్టుబడి అవసరం ఉండదు. అప్పుడు ఇస్తే ఏం ఉపయోగం ఉండదు. అందువల్ల ఏమిటంటే నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి వాగ్దానం 7,500 రూపాయలు ఎకరాకు వాస్తవ సాగుదారులకు వెంటనే ఈ నెలలోనే ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి. ఇది అంతా కొడితే 5 నుంచి 6,000 కోట్లకు మించదు. అందువల్ల ఏమిటంటే ఇది ఒకటి వెంటనే చేయాలి సార్. ఇక తర్వాత మూడో విషయం ఏంటంటే బోనస్. ప్రభుత్వం బోనస్ ఇస్తానని చెప్పింది. ఎప్పుడు వచ్చే పంటల మీద, ఈ పంటల మీద కాదు. ఇప్పుడు పంటలు ఆల్రెడీ అయిపోయినాయి. వచ్చే పంటల మీద బోనస్ ఇస్తానని చెప్పాను. అది ఆ బోనస్ ఇస్తానని చెప్పని ఏం చేసింది? ఏమన్నా ఏం ప్రచారం మొదలుపెట్టింది గవర్నమెంటు? మంత్రులు ఏమిటంటే మేము సన్నధాన్యానికే ఇస్తాం అని చెప్పాను. అసలు సన్నధాన్యం దొడ్డు ధాన్యం కాదు. సన్నధాన్యం ఎంత పడుతుంది? ఇప్పుడు మన 60 లక్షల ఎకరాలు వానాకాలం, మరొక 40-45 లక్షల ఎకరాలు యాసంగి, అంటే మొత్తం 110 లక్షల ఎకరాలలో వరేస్తాం. 110 లక్షల ఎకరాలలో ఒక 20-25 లక్షల ఎకరాలే సన్నధాన్యం వేస్తాం. మిగతాదంతా కూడా ఏ గ్రేడు లేదా సి గ్రేడు. గతంలో ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం 3 రేట్లు ఉండేది: సూపర్ ఫైను, ఏ గ్రేడు, సి గ్రేడ్ అని. తర్వాత ఈ సూపర్ ఫైన్ తీసేశారు. ఎందుకని? గవర్నమెంట్ నిర్ణయించిన ధర కన్నా ఎక్కువకు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తుంది సన్నధాన్యానికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం. వీరు ఇవ్వడం ఏమిటి? అసలు సన్నధాన్యం మామూలు ధర కన్నా 500 ఎక్కువనే పెట్టుకుంటారు మిల్లర్లు. ఎందుకంటే దాని దిగుబడి తక్కువ వస్తుంది. తర్వాత బియ్యం దిగుబడి కూడా తక్కువ వస్తుంది. తర్వాత దానికి జబ్బులు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. అందువల్ల ఏంటంటే చాలామంది సన్నధాన్యం వేయరు, కామన్ గ్రేడ్ వేస్తారు లేదా సి గ్రేడ్ వేస్తారు. అవి గ్యారంటీగా పండుతాయి. అందువల్ల ఏమిటంటే ఏ గ్రేడ్ సి గ్రేడ్ అనే తేడా చూడకుండా అన్నిటికీ కూడా ఈ బోనస్ ఇవ్వాలి ఒకటి. రెండవది ఏమిటంటే వాళ్ళు మొక్కజొన్నలకు చెప్పారు 330 రూపాయలు మద్దతు ధరకు మించి ఇస్తామని చెప్పాను వచ్చేసారి. అలాగే కందులకు చెప్పారు 400 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పాను. అంటే కందులకు 6,300 ఉంటే 6,700 ఇస్తామని చెప్పారు. కాబట్టి వచ్చేసారి కందులు ఎప్పుడు వస్తాయి? జనవరి ఫిబ్రవరిలో వస్తాయి. అందుకోసం ఆ మాట మీద నిలబడి ఉండాలి. ఒక వరి గురించే చెప్పలే వాళ్ళు. దాదాపు ఏంటంటే ఒక 10 సరుకుల గురించి చెప్పారు. అందులో ఏమిటంటే మొక్కజొన్నలు, కందులు, తర్వాత సోయా, దానికి కూడా ఏమిటంటే 450 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పన్నారు క్వింటాలకు. అలాగే ఈ జొన్నలు, ఈ తెల్లజొన్నలు, పచ్చజొన్నలకు వీటికి 388 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. చెరుకుకు క్వింటాలకు 85 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పన్నారు బోనస్. అది కాకుండా ఏమిటంటే మిరపకు 15,000, పసుపుకు 12,000, తర్వాత ఎర్రజొన్నలకు 2,500 రూపాయలు కనీస మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామన్నారు. అసలు నేను వాస్తవానికి ఏమిటంటే ఇప్పటికీ మీ మిరప 15,000కు మించి 20,000, 22,000, 25,000 వరకు అమ్ముతూ ఉన్నది.
అందుకోసం నువ్వు మినిమం ఏదైతే చెప్పావో ఈ వీటికి 10 సరుకులకు 10 వ్యవసాయ ఉత్పత్తులకు వీటిని అమలు చేయాలి ఒకటి. రెండవది ఏమిటంటే కేరళ, ఆంధ్రప్రదేశ్, గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న కేరళ ప్రభుత్వం వీళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో కూరగాయలకు మద్దతు ధర నిర్ణయించారు. 15 రకాల కూరగాయలకు మద్దతు ధర నిర్ణయించి వాళ్ళే కొనుగోలు చేశారు. చేసి గ్రేడింగ్ చేసి రైతు బజార్ల ద్వారా అమ్మడం సాగించారు. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు ఒకరోజు ఇవాళ 40 రూపాయలు, 60, 50 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఒక దశలో 5 రూపాయలు, 6 రూపాయలు అమ్ముతారు కిలో. 2 రూపాయల కిలో అమ్మినటువంటి ఘటనలు ఉన్నాయి. అసలు మన ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో అసలు రోడ్ల మీద పారబోసారు, తెంపడం దండగా అని ఎడ్లని మేపారు. మొన్న 200 రూపాయల కిలో అమ్మారు కిలో. అందుకోసం ఏంటంటే ఈ అప్స్ డౌన్స్ ఉండకూడదు, ఏదైనా గ్రాడ్యువల్గా పెరుగుదల ఉండాలి. కానీ ఈ కూరగాయల ధరలు ఇప్పుడు అబ్నార్మల్గా పెరిగినాయి ఈ వారం రోజుల నుంచి. ఇవి వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఈ రేట్లు ఉంటాయి. అందువల్ల ఏంటంటే కూరగాయలకు కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి. ఇవి నిర్ణయించాలంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘం CACP కమిషన్ వేయాలి. ఇప్పుడు పక్కన కర్ణాటకలో వేశారు, ఇప్పుడు కేంద్రంలో ఉంది కమిషన్. ఆ కమిషన్ ఉత్పత్తి ధరను బట్టి దానికి 50% కలిపి ధర నిర్ణయిస్తారు. కాబట్టి ఉత్పత్తి ధరని శాస్త్రీయంగా నిర్ణయించి దానికి 50% కలిపి ఈ అన్ని పంటలకు ధరలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పుడు రాగులు, సజ్జలు, కొర్రలు ఉన్నాయి. ఇవి మనం మార్కెట్లో అమ్మితే 30 రూపాయలు, 35 రూపాయల కిలో అమ్ముతాం. అదే మళ్ళీ మనం కొనుగోలు చేస్తే 100-150 రూపాయలకు కొనుగోలు చేయాలి హైదరాబాద్లో. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్స్ 100, 120 రూపాయలు, 130 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. కానీ రైతులు కొనేది అమ్మేది ఏమిటంటే 30 రూపాయలు, 25 రూపాయలు. అందుకోసం అలా ఆ తేడా లేకుండా ఒక CACPని ధరల నిర్ణాయక కమిషన్ను నిర్ణయించి దాని ద్వారా ఈ పంటల ధరలు నిర్ణయించాలి. ఆ ధరలకు మార్కెట్లో కనుక లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి గ్రేడింగ్ చేసి ఎక్కడైతే అమ్మకం ఉంటుందో అక్కడికి పంపేటటువంటి ఏర్పాటు చేయాలి. తద్వారా ఏమిటంటే నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. చాలామందిని ఉద్యోగంలో పెట్టచ్చు, గ్రేడింగ్ చేయడం కానీ లేకపోతే దాన్ని ప్యాకింగ్ చేయడం కానీ ఇలాంటివి చేసి అమ్మచ్చు. అందుకోసం ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్ద మనకు మిగులు ఉత్పత్తి ఏమీ లేదు కూరగాయలు. మనం 32 లక్షల టన్నులు తింటున్నాం ఏడాదికి కూరగాయలు, 32 లక్షల టన్నులు. కానీ ఉత్పత్తి జరిగేది 21 లక్ష, అంటే 11 లక్షల టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికీ కూరగాయలు కాదు, కొత్తిమీర దిగుమతి చేసుకుంటున్నాం. 13,000 టన్నులు కొత్తిమీర, 13,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసం మనం ఏదో పెద్ద ఉత్పత్తి బాగా పెరిగిపోయి పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం, వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం, పంచదార దిగుమతి చేసుకుంటున్నాం. ఇవాళ చెరుకు పరిస్థితి ఏమిటి? 1,20,000 ఎకరాలు వేసినటువంటి చెరుకు ఈరోజు 37,000 ఎకరాలకు దిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామన్నారు, మూతపడ్డ వాటిని. ఇంతవరకు అనుడే తప్ప ఆచరణలో ఏమీ కనపడలేదు. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ ఉత్పత్తులకు ఒక CACP ధరల నిర్ణాయక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ధరలు నిర్ణయించి న్యాయంగా వాళ్ళ ధరలు అందేటట్టు చూడాలి. మధ్యదళారులను కంట్రోల్ చేయాలి. ఇది ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. సార్, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారునికి సన్న బియ్యం ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. ఈ సన్న బియ్యం ఇవ్వడం కోసమే రైతులని సన్నధాన్యం ఉత్పత్తి చేయాలని చెప్పేసి అనడంతో పాటు 500 బోనస్ ఇస్తుందని అనుకోవచ్చా? తప్పు. అది సన్నధాన్యంకు 500 బోనస్ ఇస్తే ఎవడు పండించాడు? ఆల్రెడీ సన్నధాన్యానికి మిల్లర్లు ఇచ్చారు వాళ్ళు. అందుకోసం సన్నధాన్యానికి నువ్వు 1000 రూపాయలు బోనస్ ప్రకటిస్తే సన్నధాన్యం పండిస్తారు. ఎందుకంటే ఈ C గ్రేడ్ కానీ A గ్రేడ్ కానీ ఎకరాకు 20 క్వింటాలు ఉత్పత్తి అవుతాయి. ఇది 17 క్వింటాలు 16 క్వింటాలే ఉత్పత్తి అవుతాయి. అలాంటిది తక్కువ పడేటటువంటిది పండించమని ఎంకరేజ్ చేస్తే రైతులు వేరు కదా. కొన్ని భూములు ఉంటాయి, అచ్చం రాగడి భూములలో సన్నధాన్యం పండదు. అచ్చం ఎర్ర చెక్క భూములు ఏవైతుంటాయో వాటిలో సన్నధాన్యం పండుతుంది. సందుకట్టు ఉంటుంది, ఎరుపుది రాగడి కలిసినటువంటిది.
అందులో కొంత సన్నధాన్యం పడుతుంది. కానీ ఇప్పుడు మచ్చగా రాగడి నల్ల భూములలో ఎవడు కూడా ఈ సన్నధాన్యం వేయరు. నేను వ్యవసాయం చేశాను కదా, వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎవడు పడితే వాడు సన్నధాన్యం ఎవడేస్తాడు? ఇప్పుడు సోనా మసూరికి అలవాటు పడ్డారు, సో అదే సన్నధాన్యం కింద లెక్క. ఇప్పుడు అలాంటిది నువ్వు తెలంగాణ మసూరి వేయండి, లేకపోతే ఇది వేయండి. ఇప్పుడు పైగా ఇంకొకటి ఏమిటంటే మన పరిశోధన కేంద్రాలన్నీ మూతపడ్డాయి. మనకు ఈ మధ్య వాతావరణానికి అనుకూలంగా ఎప్పుడో 36 డిగ్రీల వేడి ఉన్నప్పుడు కనిపెట్టిన విత్తనాలు అవి. ఇప్పుడు 46, 47 డిగ్రీల వేడి ఉంది. కాబట్టి ఈ వేడిని బట్టి మళ్ళీ కనిపెట్టాలి. ఇప్పుడు మనకు దాదాపు 2700 ఎకరాలు ఉంది ఇది పరిశోధన కేంద్రాలు. ప్రతి జిల్లాలో ఉన్నాయి. వరంగల్, మహబూబ్నగర్, పాలెం, ఇవన్నీ కరీంనగర్, అన్ని చోట్ల. అక్కడ మీరు సన్నధాన్యం పరిశోధనలు చేసి పండించి రైతులకు అందుబాటులో చేయాలి. ఇప్పుడు సన్నధాన్యం విత్తనాలు కూడా మార్కెట్లో అన్ని దొరకవు. అందుకోసం ఈ ధాన్యంలో ఏముంటుంది, F1 ఉంటుంది. F1 అంటే ఫౌండేషన్ సీడ్. ఆ తర్వాత హైబ్రిడ్ సీడ్ ఉంటుంది. హైబ్రిడ్ సీడ్ అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వేయడం. ఆ తర్వాత సర్టిఫైడ్ సీడ్ ఉంటుంది. హై హీలింగ్ వెరైటీస్ ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఈ విత్తనాలు కూడా అందుబాటులో లేకుండా మీరు సన్నధాన్యం వేయండి. అసలు ఇంతవరకు వ్యవసాయానికి ఒక ప్రణాళిక లేదు. గత ప్రభుత్వం ప్రణాళికను బంద్ పెట్టింది. ఆ నిరంజన్ రెడ్డి ఊరికే వాగుతూ ఉంటాడు ఇప్పుడు. కానీ ఆయన 3 ఏళ్ల నుంచి ప్రణాళిక బంద్ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ప్రణాళిక తయారు చేయాలి వెంటనే. అసలు ఇప్పటికే ప్రణాళిక తయారు చేయాలి. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? వాళ్ళు ఇప్పుడు ఏ భూమిలో ఏ పంటలు వేయాలి, ఎన్ని ఎకరాలు వేయాలి అని చెప్పారు. ఇప్పుడు మనం 1,20,000 ఎకరాలు అన్నాం. 60,000 ఎకరాలు, 60 లక్షల ఎకరాలు మనం వరేస్తున్నాం. 70 లక్షల ఎకరాలు పత్తి వేస్తున్నాం. ఇంకా మీ పప్పులు కానీ నూనెలు కానీ ఎక్కడున్నాయి? అందువల్ల ఏంటంటే పత్తి విస్తీర్ణాన్ని తగ్గించి ముతక ధాన్యాలు, తర్వాత నూనె గింజలు, పప్పు ధాన్యాలను పండించేటట్టు ఎంకరేజ్ చేయాలి. అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించాలి. వ్యవసాయ ప్రణాళిక లేకుండా మన వ్యవసాయ లోటును పూర్తి కాదు. ఇప్పటికి మన రాష్ట్రం దిగుమతుల మీద ఆధారపడే దుస్థితిలోకి కొనసాగుతాం.